బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును. ఈ ఆరాధన ఛానల్ ద్వారా యేసు అనుచరులు అనే ఈ సంస్థ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈ సాయంకాల సమయంలో మన కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో నాతో మీతో మాట్లాడలాగున పరిశుద్ధాత్మ దేవుని అడుగుచు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మేము ప్రార్థన చేయించుండగా ప్రతి ఒక్కరు నాతో ఏకీభవించాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ సాయంకాల సమయంలో మరొకసారి నాయన ఈ రీతిగా మీ పాసందుకు వచ్చే సమయం దయచినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి నాయన. మీ వాక్యంలో ఉన్న మాధుర్యత, మీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానము
మీరు మాకు ప్రసాదించమని అడుగుతున్నాను ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వారికి ఏ అవసరత ఏ అక్కరుందో ఎరిగిన దేవుడు ప్రభువా. ప్రతి అవసరతను ప్రతి అక్కరును నాయన ఫిలిప్పి 4:19 ప్రకారము మీరు తీర్చమని అడుగుతున్నాం. మీరే సహాయం చేయండి. ఈ కార్యక్రమం అయ్యే లోపల ప్రభువా ప్రియ బిడ్డలు ఆధ్యాత్మిక మేలు పొంది వాళ్ళు నాయన మీలో బలపడే కృపను వారికి అనుగ్రహించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో ఏకీవించిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త. బైబిల్లోని వారు చూడండి, అనేకులు ప్రార్థన చేస్తూ వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి తెలుగులో వాక్యం చెప్పే కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఈ మధ్య కాలంలో తెలుగులో వాక్యము చెప్పాలని ప్రారంభించాను కాబట్టి ఏవైనా మరి వాక్యం చదువుట్లోనేమి మరి పదజాలంలో కానీ ఏదన్నా తప్పులుంటే దయతో మీరు నన్ను క్షమించాలి. క్షమించిన తర్వాత ఇంకొక చేయవలసిన విషయం ఏంటనగా ప్రార్థించి ప్రభువా మరి ఆ బాబు స్పర్జన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకో, మంచి పదజాలము మంచి వాక్యము తెలుగులో చెప్పగలిగిన కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఇంకా మంచిగా తెలుగులో వాక్యం చెప్పే కృపను దయచేస్తాడని నేను విశ్వసిస్తున్నాను. నా గురించి ప్రార్థించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి చూడండి, బైబిల్ ఉన్నవారు యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈరోజు మనం చదవబోయే వాక్యము ఏంటి అనగా, అనేక సార్లు మనం జీవిస్తున్న ఈ సమాజము, మనం జీవిస్తున్న ఈ లోకంలో అనేక సార్లు ఆ స్వస్థతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నవడేస్ ఉన్న అపోహ ఏంటి అనగా, జోషి గారు స్వస్థతలకు అగెయిన్స్ట్ అని అనేకులు అనుకుంటూ వస్తున్నారు. కానీ పెద్ద కుమారుడిగా నాకు తెలిసిన విషయం ఏంటి అనగా, నాన్నగారు స్వస్థతలకు వ్యతిరేకత కాదు, కానీ స్వస్థపరిచే యెహోవా మీద ఆధారపడే దానికి బదులుగా స్వస్థతల మీద ఆధారపడుతున్నాము అనే దానిపై వ్యతిరేకత, కానీ స్వస్థతలకు వ్యతిరేకత కాదు. సాయంకాల సమయంలో మనం చదవబోయే వాక్యంలో కూడా నేను చెప్పబోయే అంశం అదే. అనేక సార్లు మీరు స్వస్థత సభలు అనండి. మరి గత 3 రోజులు నేను దేవుని వాక్యము చెప్తూ వచ్చాను హైదరాబాద్లో. మరి కాళ్లలో 3 రోజులు వాక్యము నాన్నగారితో మాట్లాడే కృపను దయచేశాడు. అదే మీరు స్వస్థత సభలు అనండి, గ్రౌండ్ అంతా నిండిపోయినేమో, కిక్కిరిసిపోయి అసలు జనాలు కదులే విధానం కూడా లేకుండా ఉండేదేమో. స్వార్థ సభలు అన్న వెంటనే ప్రజలు రావడంలే. నవడేస్ ఉన్న అపోహ, నవడేస్ ఉన్న మైండ్ సెట్, మనస్తత్వము ఎటువంటిది అనగా, స్వస్థత అన్న వెంటనే ఏదో తాత్కాలికంగా వచ్చేసి మరి స్వస్థత పొందేసి ఇమీడియట్గా వెళ్ళిపోయి మేము జీవించే విధానంలోనే జీవిస్తూ ఉంటాము. కానీ ఎవరైతే మమ్మల్ని స్వస్థపరిచారో ఆయనని వెంబడించకుండా, ఎవరైతే స్వస్థపరిచారో ఆయనని ఎరుగకుండా జీవిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. ప్రశ్న, ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించవలసిన ప్రశ్న, యేసు ఎవరో నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు పరిజనన్నా అదేం ప్రశ్న, యేసు ఎవరో మాకు తెలుసా? ప్రశ్న ఏంటిది? అసలు నీకు మతి ఉందా లేదా అని కొంతమంది అనుకుంటున్నారు. నాకు తెలుసు యేసు ఎవరో తెలుసా. సాయంకాల సమయంలో అనేక మందికి యేసు అనగా స్వస్థపరిచేవాడు. నో డౌట్ గాడ్ ఈజ్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. యేసు ఎవరు అనగా లోక రక్షకుడు. యేసు ఎవరు అనగా వై గాడ్ హస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నదానికి మూల కారణం ఏంటో అనగా, నశించు దాన్ని వెతక రక్షించుటకు, నిన్ను నన్ను రక్షించుటకు, పాపపు జీవితంలో నుంచి ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనల్ని శుద్ధపరిచి లేపేందుకు, మనల్ని రక్షించుటకు వచ్చిన యేసు ప్రభు. దానితో పాటుగా శాంతి ప్రదాత, సమాధానకర్త, స్వస్థపరిచే యెహోవా ఆయనే అని చెప్పారు. కానీ మనం ఉన్న ఈ సమాజంలో మనం యేసు రక్షకుడు అని మర్చిపోయి స్వస్థతలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సమాజంలో మనం చూస్తున్నాం. ఈ టీవీ ఛానల్స్లో ఈ మధ్యన అనేక ఛానల్స్ వచ్చేసి, అనేక బాధలు వచ్చేసి, ఏదో గందరగోళం కాదు. మరి అమెరికా దేశంలో కూడా నేను చూస్తున్నాను అనేక బాధలు, అనేక తప్పుడు సిద్ధాంతాలు, అనేక విధాలమైన కన్ఫ్యూజన్. కొత్తగా రక్షింపబడిన వారికి ఏ సిద్ధాంతాన్ని నమ్మాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా ప్రియ అంకుల్, నా ప్రియ ఆంటీ, వాక్యం వింటున్న వారు, దేవుడు ఎవరో నీకు తెలుసా? ఈ సాయంకాల సమయంలో నువ్వు చెప్పగలిగితే, ఈ ప్రశ్న గురించి జవాబు ఇవ్వగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. The whole agenda of tonight's message is, if you know who Jesus is, our mission will be accomplished. ఈ రాత్రి కాల సమయంలో మన వాక్య భాగం చూడండి. వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనము. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు.
దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, బూచకాలు, చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. చూడండి, గమనించవలసిన వాక్యం. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము ఈ 5వ వచనంపై ఆధారపడింది. అక్కడ 38, చూడండి, 38 years ఏళ్ల నుండి వ్యాధి గల వ్యక్తి ఒక మనుషుడుండెను. ఆ మనుషుడు పేరు రాయబడలే. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాసినప్పుడు ఆ మనుషుడు పేరు రాయబడలే. 38 years, 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి. అమ్మా బాబు, ఈ సాయంకాల సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవాతి దేవుడికి తెలిసిన దేవుడు. గాడ్ నోస్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. దేవుడికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో నీతో వాక్యం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడికి తెలుసు నీ పరిస్థితి, నీ అనారోగ్యము, నీ జీవితంలో ఉన్న కష్ట నష్టము, నీ జీవితంలో ఉన్న తుఫానులు ఎరిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. అక్కడ చూడండి 5వ వచనంలో, అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి గల వ్యక్తి మనుషుడు ఒక్కడుండెను. గమనించవలసిన విషయం 6వ వచనం చూడండి. 6వ వచనము వాడు, చూడండి, మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యము. ఆ యేసు వాడు పడి ఉండుట చూసి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. చూడండి, నెంబర్ 1, అక్కడ యేసు ఆ వ్యక్తి అక్కడ పడి ఉండుట చూచి, ఆ యేసు అక్కడ పడి ఉండుట చూచి దాని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనగా, నీ స్థితిని నీ గతిని ఎరిగిన దేవుడు, చూచే దేవుడు. ఆయన గుడ్డి దేవుడు కాదు, ఆయన మనల్ని చూచే దేవుడు. ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు ఎటువంటి పరిస్థితులు ఉన్నావో ఎరిగిన దేవుడు, చూచే దేవుడు. అమ్మా బాబును నిన్ను చూచే దేవుడు. ఆ దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని. అలనాడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ సాయంకాల సమయం. చూచుటియే గాక, నా మాట వింటారు జాగ్రత్తగా, చూచుటియే గాక, చూడండి, ఆ చూచుటియే గాక ఆ స్థితిలో ఉన్నవాడిని ఎరిగిన దేవుడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూచే దేవుడు, 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని చూచిన దేవుడు, చూచే దేవుడే కాకుండా వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన దేవుడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నీ స్థితిలో ఉన్నావో నిన్ను ఎరిగిన దేవుడు, చూచే దేవుడే కాక, ద గాడ్ నాట్ ఓన్లీ హీ సీస్ బట్ హీ ఈస్ ఎ గాడ్ హూ నోస్ యువర్ సిచ్యువేషన్. ఎంత గొప్ప దేవుడు అండి కదా. అటువంటి గొప్ప దేవుణ్ణి పెట్టుకొని కూడా మనము యేసు ఎవరో మనం తెలియకుండా జీవిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరో తెలుసా? చూచే దేవుడు. యేసు ఎవరో తెలుసా? నిన్ను గ్రహించే దేవుడు, నీ స్థితిని, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. దానితో పాటు ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చి అడిగిన ప్రశ్న, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలే. అరే, యేసు ప్రభు వారు వచ్చి ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని అడిగిన ప్రశ్న 6-7 వచనాలు చూడండి. స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు. చూసారా, చాలా తమ్ముడు, చూసారా, నువ్వు స్వస్థత పడుకోరుచున్నావా అని యేసు ప్రభు వచ్చి అడిగితే వీడు ఇమీడియట్గా ఏం చెప్పాలా? ప్రభువా, అవును, నేను స్వస్థత పడుకోరుచున్నాను అని చెప్పాలా? దానికి బదులుగా వీడేం చెప్తున్నాడు? నన్ను దింపేవారు ఎవరు లేరు, సాకులు, నన్ను దింపేవారు ఎవరు లేరు. కానీ ఆ వ్యక్తి గ్రహించలేని విషయము ఏమిటి అనగా, హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ మిరకల్, హీ కుడ్ నాట్ రియలైజ్ దట్ మాస్టర్ కేమ్ వెన్ హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ మిరకల్. ఆ వ్యక్తి స్వస్థత కోరుచున్నాడు కానీ స్వస్థపరచు యెహోవా వచ్చాడని గ్రహించలేకపోయాడు. ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, నువ్వు గుడికి వెళ్తున్నావు, నువ్వు సభలకు వెళ్తున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, కానీ ఆ వాక్యంలో ఉన్న యేసు ప్రభు, ఆ సభల్లో బోధించే యేసు ఎవరో తెలియకుండా జీవిస్తున్నావు నువ్వు. అందుకనే నీ జీవితంలో శాంతి సమాధానం లేదు. అందుకనే నీ జీవితంలో ఇంకా అనారోగ్యంగా ఉన్నావు నువ్వు. అందుకనే నీ జీవితంలో ఇంకా కొన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నావు. ఎందుకనగా ఆ యేసు ఎవరో తెలియకుండా జీవిస్తున్నారు. ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, ప్రియ బాబు, ప్రియమ్మ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గమనించవలసిన విషయం, యేసు ఎవరో తెలుసా నీకు? యేసు ప్రభు వారు వచ్చి వాడిని అడుగుతున్నారు. ఆ వ్యక్తికి ఏదైతే అవసరం ఉందో తెలియదా? ప్రశ్న. తెలిసిన దేవుడు,
చూచే దేవుడు, గ్రహించే దేవుడు. కానీ ఈ వ్యక్తి మాట ద్వారా, ఈ వ్యక్తి నోరు ద్వారా వినగోరుచున్నాడు యేసు ప్రభు. అదే యేసు నిన్ను అడుగుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. అదే యేసు చూచే దేవుడు, అదే యేసు గ్రహించే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఎటువంటి అనారోగ్యంగా ఉన్నావు, నువ్వు ఎటువంటి పాపపు జీవితంలో జీవిస్తున్నావు ఈ సాయంకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను దేవుడు అడిగితే నువ్వు సాకులు చెప్తున్నావు కదా. అనేక సార్లు నువ్వు బ్రదర్ నువ్వు మందిరానికి ఎందుకు రాలేదు అనగా సాకులు చెప్పేవారంగా, కుటుంబంగా నువ్వు ఎందుకు ఆరాధించలేకపోతున్నావు అనగా సాకులు చెప్తూ వచ్చావు, నువ్వు బైబిల్ ఎందుకు చదవటంలే అంటే నువ్వు సాకులు చెప్తూ వచ్చావు కదా. అదే రీతిగా దేవుని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. నువ్వు స్వస్థత కోరుచున్నావా అని సింపుల్ క్వశ్చన్ అడిగిన వెంటనే 38 years 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి సంతోషంతో ఏం చెప్పాలా, ప్రభువా నేను స్వస్థత కోరుచున్నాను. వాట్ యు నీడ్ అడిగిన వెంటనే వాట్ ఎవర్ హీ నీడ్స్ హీ డిడ్ంట్ టెల్, హీ వాస్ గివింగ్ రీజన్స్. నేను ఎప్పుడైతే నేను ముందు వెళ్ళాలనుకున్నానో వెంటనే వాడు చూడండి 6, 7, 8 వచనాల్లో చూసిన రీతిగా అయితే మనం ఎప్పుడైతే నేను వెళ్ళాలనుకుంటున్నానో నేను వెళ్ళటానికి ముందుగానే మరి ఒకరు దిగుతున్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు నిన్ను రాత్రికాల సమయంలో అడుగుతున్నాడు. వాడు సాకులు చెప్పినప్పటికీ కూడా యేసు ప్రభు వారు సూటిగా దానికి జవాబిచ్చే రీతిగా 8వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు నువ్వు లేచి పరుపెత్తుకొని నడువమని వారితో చెప్పగా 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లీష్లో ఏ రీతిగా ఉంది, జీసస్ సెడ్ టు హిమ్, get up, take up your bed and walk. And at once the man was healed and he took up his bed and walked. గమనించవలసిన విషయం, ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడ పడున్న వ్యక్తి శారీరక స్వస్థత గురించి చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు అనారోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత కోరుచున్నావా అన్న దాంట్లో ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే దాంట్లో ఉన్న 2 విషయాలు ఏంటి అనగా, యేసు ప్రభు వారు వీరికి శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థత కూడా ఇవ్వాలని ఆశపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరో తెలుసా నీకు? అనేక సంవత్సరాలు మనం శారీరక స్వస్థతల గురించి వాడుకుంటున్నాం యేసు ప్రభుని. నన్ను స్వస్థపరిస్తే చాలు ప్రభువా, కానీ నా జీవిత విధానం మార్చుకుంటానికి ఇష్టపడటం లేదు. ప్రభువా నాకు వివాహంలో శాంతి సమాధానము అనుగ్రహించు, కానీ నీకు తగిన రీతిగా నా వివాహ జీవితాన్ని సాగించడానికి ఇష్టపడటం లేదు. నువ్వు ప్రభువా నా సేవలో అభివృద్ధి దయచేయి, నీకు తగిన రీతిగా సేవ చేస్తాను అన్న రీతిగా నువ్వు చెప్పటం లేదు. అందుకనే నీ జీవితంలో నిస్పృహ, నిరాశ. నీ జీవితంలో 38 సంవత్సరాల నుంచి ఏ రీతిగా బాధపడుతూ వచ్చాడో ఆ రీతిగా బాధపడుతూ వస్తున్నావు నువ్వు. ఎందుకనగా యేసుని నువ్వు వాడుకుంటున్నావు, కానీ యేసు ఎవరో నువ్వు తెలియకుండా జీవిస్తున్నావు. యేసు ఎవరో ఈ రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం. యేసు శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థత ఇచ్చే దేవుడు. నాట్ ఓన్లీ ఎ ఫిజికల్ హీలింగ్ బట్ ఎ స్పిరిచువల్ హీలింగ్. హీ వాంటెడ్ టు హీల్ హిమ్ కంప్లీట్లీ ఇన్సైడ్ అవుట్. స్వస్థపరిచే దేవుడు. అనేక సార్లు ఇప్పుడున్న మనము 21st centuryలో జీవిస్తున్నాం కాదు, మైక్రోవేవ్స్ వచ్చేసాయి కాదు, ఎక్కడ పడితే అక్కడ మైక్రోవేవ్స్. అన్నము చల్లగా అయిన వెంటనే వేడి చేసుకునే మైక్రోవేవ్. నేను అమెరికా వెళ్ళిన మొదటి దినాల్లో మైక్రోవేవ్స్ ఇట్లా ప్లేటు పెట్టిన వెంటనే ఫస్ట్ బయట వేడయ్యి తర్వాత లోపల వేడయ్యేది. ఆ ప్లేట్ తీసుకొని నేను దీని ఒక 5 నిమిషాల లోపల చల్లారిపోయేది అనమాట. ఇప్పుడున్న మైక్రోవేవ్స్ ఏ రీతిగా ఉన్నాయంటే, మైక్రోవేవ్లో మనం ప్లేట్లో అన్నం పెట్టి దాన్ని వేడి చేయాలని పెట్టామనుకోండి, లోపల వేడై తర్వాత బయట వేడవుతుంది అనమాట. చూసారా, లోపల వేడే బయట వేడి, లోపల వేడై తర్వాత బయట వేడయ్యి ఆ ప్లేట్ని తీసి బయట పెట్టామనుకోండి 10-15 నిమిషాలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తినొచ్చు. ఎందుకనగా లోపల వేడి, ఫస్ట్ ఇట్ ఈస్ గెటింగ్ హీటెడ్ అప్ ఇన్సైడ్ దెన్ అవుట్ సైడ్. బయట వేడై లోపల వేడవుతాం కాదు, లోపల వేడై బయట వేడైనట్లుగా మనము చూస్తున్నాం. మన జీవిత విధానంలో కూడా అనేక సార్లు బయటికి బాగుంటున్నాం, మనం లోపల దేవుని వాక్యకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. కానీ రాత్రికాల సమయంలో లోపల నుంచి మనము బయటికి, యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్సైడ్ అవుట్. రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం, ఆ యేసు నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడువమనగా ఇమీడియట్గా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దానికి చూడండి 11వ వచనం, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినను. చూసారా, దానికి 10వ వచనంలో మనం చూస్తే అది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున యూదులు అడిగారు, అరే నువ్వు ఏ రీతిగా స్వస్థపడ్డావు? 10వ వచనం చదువుతాం ఒకసారి. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొనదగదే అని
స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు చెప్తున్నాడు, నువ్వు స్వస్థత పొందావు కదా, విశ్రాంతి దినం కదా, నువ్వు స్వస్థత పొందావు కదా, ఏ రీతిగా స్వస్థత పొందావు నువ్వు? ఎవరు నిన్ను స్వస్థపరిచింది అనగా, స్వస్థత పరిచింది ఎవరో తెలియని రీతిగా జీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. 11వ వచనం, ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి తెలియలేదు. చూసారా, మనం కూడా యేసు ఎవరో తెలుసా? నిన్ను స్వస్థపరిచింది ఎవరో తెలుసా? నిన్ను కష్ట నష్టాల్లో నుంచి లేవనెత్తింది ఎవరో తెలుసా? నిన్ను శాంతి సమాధానము నీ జీవితంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచింది ఎవరో తెలుసా? నీ వివాహ జీవితంలో నువ్వు కష్ట నష్టాలు ఉన్నప్పుడు నీ సమస్యలు తీర్చింది ఎవరో తెలుసా? నీ వ్యాపారంలో నష్టం ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తింది ఎవరో తెలుసా? 38 సంవత్సరాల నుంచి బాధపెడుతున్న వ్యక్తి యేసు ఎవరో తెలియకుండా జీవిస్తున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు మళ్ళీ ఒకసారి దర్శించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ఆ వ్యక్తిని, 14వ వచనము. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూసారా, ఈ వ్యక్తి మర్చిపోయాడేమో కానీ యేసు మరలే. అంతటా యేసు దేవాలయంలో వానిని చూచి, దేవాలయంలో అనగా అనేకులు ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ఈ వ్యక్తిని గుర్తుపట్టిన యేసు నిన్ను గుర్తుపెడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు యేసుని మర్చిపోయావేమో. యేసు ఎవరో తెలియకుండా స్వస్థత పొంది, యేసు ఎవరో తెలియకుండా యేసు ద్వారా లాభము పొంది, యేసు ద్వారా శాంతి సమాధానం పొంది, యేసు ద్వారా నువ్వు మెప్పు పొంది, యేసు ద్వారా నువ్వు మేలు పొంది నువ్వు మర్చిపోయావేమో. యేసు నిన్ను ఈ రాత్రికాల సమయంలో దర్శించాలని చూస్తున్నాడు. యేసు ప్రభు వారు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో నువ్వు స్వస్థత పొందినవాడు నీవే కదా, కాబట్టి మరి ఎక్కువ కీడు నీ మీద రాకున్నట్లు పాపము చేయకుడి. చూడండి ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, సీ యువర్ వెల్, సిన్ నో మోర్, దట్ నథింగ్ వర్డ్స్ మే హ్యాపెన్ టు యూ. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, యేసు ఎవరో తెలుసా? యేసు ప్రభువు ఆ దేవాలయంలో చూసి నువ్వు పాపం చేయకుడి. ఎటువంటి పాపం నువ్వు చేశావు? ఎటువంటి పాపం అనగా ఈ రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం, నువ్వు యేసు దగ్గర మేలు పొంది మర్చిపోయావు. నువ్వు అదే నువ్వు చేసిన పాపం. ఈ రాత్రికాల సమయంలో పాపం అనగా వ్యభిచారము, పాపం అనగా ఏదేదో కాదు, యేసుని మర్చుట ఈజ్ ఆల్సో ఎ సిన్. ఈ రాత్రికాల సమయంలో గమనించవలసి. దానికి చూడండి 15వ వచనము, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. వాడు స్వస్థపరిచిన వారు ఎవరో తెలుసుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, స్వస్థత మీద ఆధారపడే కంటే స్వస్థపరిచే యెహోవా మీద ఆధారపడమని ఈ రాత్రికాల సమయంలో విజ్ఞప్తి చేస్తున్నాను. స్వస్థతల మీద ఆధారపడే కంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద గిఫ్ట్స్, డిపెండ్ ఆన్ ద గివర్, లుక్ అంటు ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరో తెలుసా? స్వస్థపరిచే యెహోవా, నో డౌట్, కానీ లోకరక్షకుడు. ఆ స్వస్థతతో పాటు శారీరక స్వస్థత ఇచ్చే దేవుడు. వాడు 38 సంవత్సరాలు అనారోగ్యంగా ఉన్నవాడు యేసు ఎవరో తెలుసుకున్న వ్యక్తి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీకు స్వస్థత కావాలి అనగా, నీకు శాంతి సమాధానం కావాలి అనగా, నీ జీవితంలో ఉన్న అలజడులు పోవాలి అనగా యేసుని నీవు సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే, ఇఫ్ యు సీక్ ద ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యూ. దేవుని రాజ్యమును వెతికినట్లయితే సమస్తము నీకు సమకూర్చును అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎన్ని సంవత్సరాలు శారీరక లాభములకై, శారీరక స్వస్థత గురించి, నా తాత్కాలిక లాభముల గురించి నీ మీద ఆధారపడుతూ వచ్చాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆశపడుతున్నాను. యేసు ఎవరో తెలుసుకున్నాను, నన్ను స్వస్థపరిచిన యేసు ఎవరో తెలుసుకున్నాను, నాకు శాంతి సమాధానం దయచేసిన యేసు ఎవరో తెలుసుకున్నాను, నన్ను లేవనెత్తిన దేవుడు ఎవరో తెలుసుకున్నాను. ప్రభువా నీ పాద సన్నిధికి రావాలని ఆశపడుతున్నాను, నన్ను అంగీకరించు ప్రభువా అంటే అంగీకరించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నేను శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థత ఇచ్చే దేవుడు అమ్మా. ఈ రాత్రికాల సమయంలో అట్టి దేవుడిని ఆశ్రయిద్దామా? ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడి స్వరాన్ని నువ్వు విని ముందుకు సాగుతావా? ఎటువంటి గుడ్డితనములో నువ్వు జీవిస్తున్నావేమో, ఎటువంటి నిస్పృహ నిరాశలో నువ్వు జీవిస్తున్నావేమో, తండ్రి నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రికాల. తండ్రి స్వరాన్ని నువ్వు వినాలి. ఎటువంటి స్వరాన్ని వింటూ వస్తావేమో నాకైతే తెలియదు, కానీ అటువంటి తండ్రి దగ్గరికి ఈ రాత్రికాల సమయంలో మనందరం వస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమున్న సమాజంలో, మేము జీవిస్తున్న లోకంలో ప్రభువా, నైనా స్వస్థతల మీద ఆధారపడి స్వస్థపరిచే యెహోవాని మర్చిపోయాం.
దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి. మాలో ఏమీ లేదు నాయన మాలో ఏమీ లేదు. మీ శక్తి మాకు ప్రసాదిస్తే తప్పనడి, నాయన కార్యం జరిగిస్తే తప్పనడి ప్రభువా మేమేమి చేయలేము. నాయన 38 సంవత్సరాల నుంచి నాయన వ్యాధితో ఉన్నవాడు ప్రభువా, నాయన మీరు ఎవరో తెలియకుండా జీవిస్తున్నాడు. అప్పుడు మళ్ళా మీరు దర్శించారు నాయన, దేవాలయంలో మీరు దర్శించి నాయన శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక స్వస్థత మీరు ప్రసాదించారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఎంతమంది అయితే వాక్యం విన్నారో ప్రభువా, నాయన మీ పాద సన్నిధి దగ్గరికి వచ్చారు ప్రభువా, మీ వాక్యము ద్వారా మీ స్వరాన్ని ప్రభువా మేము మీ పాద సన్నిధికి వచ్చారు ప్రభువా. నాయన శాంతి కావాల్సిన వారికి శాంతి, స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత, వీటన్నిటికంటే ప్రభువా రక్షణ మీరు ప్రసాదించమని అడుగుతున్నాను ప్రభువా. మీ రక్తంలో ఉన్న రక్షణ ప్రియబిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. వారి పాప జీవితం విడిచిపెట్టి ప్రభువా, నాయన మిమ్మల్ని మర్చిపోయారేమో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా, నాయన మీ మీద ఆధారపడి ప్రభువా వారి జీవితాంతము నాయన మీకు రుణపడి జీవించే కృపను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రియ బిడ్డల్ని నిండారుగా మీరు దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.